ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు, ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోకపోతే ఎలక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు 2 దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా. ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం